ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శిరీంతనయం శిరీంతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మహిరం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణం మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రతిరోజు మనం బాబా సేయింగ్ ఒకటి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఒక చిన్న సేయింగ్ చెప్పుకుందాం. Theoretical brooding on love will result in weaving a theory about love, but the heart will remain as empty as before. ఇటువంటి సందేశాలు మెహర్ బాబా మాత్రమే అందివ్వగలరు. ఒక పద్ధతి ప్రకారం మనం ప్రేమ కోసం ఏమైనా చర్యలు చేస్తే అవి ఏం చేస్తాయట? ప్రేమకి సంబంధించినటువంటి ఒక విధానం, ఒక పద్ధతి ఏదైతే ఉందో అందులో మనం కొంచెం నిష్ణాతులవడానికి అవకాశం ఇస్తాయి. కానీ ప్రీతమ బాబా అంటారు, ఏ హృదయం అయితే ఆయన చేత మనకి ప్రసాదించబడి, ఏ హృదయంలో అయితే ఆయన కొలువై ఉంటున్నాడు, అది మాత్రం శూన్యంగా మిగిలిపోతుందట. ఎంత సున్నితంగాను ప్రేమతోనూ మన హృదయాన్ని బాబా టచ్ చేస్తాడో చూడండి. అంటే ప్రేమ అన్నటువంటిది ఒక పద్ధతి ద్వారా తెలుసుకునేది కాదు, లేదా ఒక విధానం ద్వారా ప్రేమను పొందేది కాదు. అందుకోసం మనం ఏ ప్రయత్నం చేసినా హృదయం శూన్యం అయిపోతుంది. అందరి హృదయాల్లో ఉంటాను నేను అని మెహర్ బాబా అన్నటువంటి మాట కూడా శూన్యం అయిపోతుంది. అందుచేత మనం ప్రేమించు, ప్రేమకై అన్నటువంటి పద్ధతిలో
ప్రేమ కోసం, అందులో అవతారం యొక్క ప్రేమ కోసం మనం అనుక్షణం కూడా తహతహలాడాలి. ఈ తహతహ అనేది ఆ మాట అయితే చాలా స్వల్పంగా 2 తాలు 2 హాలు ఉన్నాయి. మొదటి తహ ఏదైతే ఉన్నదో అది తనువుని సమస్త నిర్బంధాలతో హరించేస్తుంది. రెండో తహ అన్నమాట ఏదైతే ఉందో అది మెహర్ ప్రభువు యొక్క ప్రేమను పొందడం కోసం తను వణువణువు కూడా హాలాహలంలా మండేటట్టు చేస్తుంది. ఆ తహతహలో ఉన్నటువంటి రహస్యం అది. బాబా మనకిప్పుడు ఆయన సేయింగ్ తెలియజేశారు. ప్రతిరోజు కూడా మనందరినీ ఈ సహజీవనం అనేటటువంటి పేరుతో సహ జీవనం బాబాతో కలిసి జీవించడం. అసలు మనం మనకి తెలియకుండా 9 అయ్యేసరికి 9 అవుతుంది అనేసరికి ఏదో తహతహ మనలో వస్తుంది. అది మీరందరూ గమనించే ఉంటారు. అది ఏదైతే మనలో నిజాయితీతో అది నిర్మాణం అవుతుంది, అది నిర్మాణం అవుతుంది లోపల. ఎవరు నిర్మిస్తున్నారు? మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రియతమ మెహర్ బాబా మనల్ని ఆయన వారిగా చేసుకోవడం కోసం ఆయన పడే ఒక విధంగా ఆయనది తహతహే ప్రీతముడిగా. కనుక ఆ తహతహతో ఆయన మనలో ఈ తహతహని రేపి సహజీవన కార్యక్రమంలో మనం సజావుగా పాల్గొని సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆ ప్రభు మనకు ప్రతిరోజు కల్పిస్తున్నారు. ఆ ప్రభువుకి మీ తరపున నా తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు చేసుకుంటూ మనం ఇప్పుడు మెహర్ ప్రభు చరిత్ర 6వ భాగం 2318వ పేజీ నుంచి మనం మళ్ళీ చరిత్రని చరవణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ పేజీలో 3వ పేరాలో మనం ఆపుకున్నాం. ఆ పేరా ఒకసారి మీకు వినిపించి ముందుకి ఈ పనిముట్టు ప్రయాణం చేస్తుంది. ప్రాగ్దేశపు స్త్రీలు గడిపే సాధారణ జీవితాలను, నిరాడంబరతను పాశ్చాత్యులు తెలుసుకోవాలని బాబా కోరిక. ఒకసారి వారు మెహరాబాద్ వచ్చినప్పుడు బాబా వారితో, మీరు ఈ వాతావరణంలోని పవిత్రతను ఆస్వాదించాలని, మీ శక్త్యానుసారం ఆ పవిత్రతను మీలో నింపుకోవాలని నా ఆకాంక్ష అన్నారు. ఇక్కడ పవిత్రత అన్నటువంటి ఒక పదాన్ని బాబా భావు కల్చరీ ద్వారా మనకు అందించారు. పవిత్రత అంటే ఏమిటి? కల్మషరహితమైనటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో, ఆలోచనారహితమైనటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో, ఆశించని పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో, కపటం ఎక్కడైతే ఉండదో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి అందులో క్వాలిటీస్ ఆఫ్ లవ్. అవన్నీ ఎక్కడైతే చోటు చేసుకోవో అక్కడ పవిత్రత చోటు చేసుకుంటుంది. అంచేత
ఈ వాతావరణంలోని పవిత్రతను ఆస్వాదించాలని మీ ఇండివిజువల్గా చెప్తున్నాడు. మీ శక్త్యానుసారం అని నా ఆకాంక్ష అన్నారు. నాసిక్లో ఏప్రిల్ 23వ తేదీన వారికి 7 ఆధ్యాత్మిక భూమికల గురించి వివరించి తరువాత ఆ వివరణను ఇలా కొనసాగించారు. పార్ట్ వైజ్గా బాబా చెప్పేవారు. ఒక్కొక్కసారి ఆ పార్ట్ వైజ్గా చెప్పినప్పుడు ఒక విధంగా ఆలోచించుకోవడానికి వినేవాడికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. బాబా అంటున్నారు, ప్రతి క్షణం నేను సహజ సమాధి స్థితిలో ఉంటాను. అనగా ఈ స్థితిలో నేను అంతటా ఉన్నాను, అన్నింటా ఉన్నాను, నేను ప్రతి ఒక్కరిలో ఉన్నాను అనే స్థితి. మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్రతి క్షణం నేను సహజ సమాధి స్థితిలో ఉంటాను. అనగా ఈ స్థితిలో నేను అంతటా ఉంటాను, నేను అన్నింటా ఉన్నాను, నేను ప్రతి ఒక్కరిలో ఉన్నాను అనే స్థితి. అందువలన నన్ను తెలుసుకోవాలంటే మీరు పరమాత్మను తెలుసుకోవాలి. చిన్న హింట్ ఇచ్చారు బాబా. బాబాని తెలుసుకోవాలంటే పరమాత్మను తెలుసుకోవాలి అంటున్నారు. మీరు నన్ను సాధారణంగా ఈ భౌతిక శరీరంలో చూస్తారు, కానీ నేను సమాధి స్థితిలో ఉన్నాను. మీరు లోతుగా మీ అంతరాత్మలోనికి చూసినప్పుడు నన్ను అనంతునిగా దర్శిస్తారు. ఇది కొంచెం సాధన వల్ల సాధ్యం అవుతుందేమో కానీ అలా సాధ్యం కావడానికి కూడా ఆయన ఆశీర్వాదం చాలా అవసరం. పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మ ఓవర్ సోల్, ఇన్ఫినిట్ సోల్. మరి దాన్ని తెలుసుకోవడానికి ఒక ఇండివిజువల్, అది బంధింపబడి ఉన్న ఒక శరీరంలో బంధింపబడి ఉన్న ఆత్మకి అది సాధ్యమవుతుందా? బాబా అన్నారు కాబట్టి సాధ్యమవుతుంది. ప్రతి బాబా ప్రేమికుడు ప్రేమికురాలు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనకి అసాధ్యమైంది అయితే ఆయన ఎందుకు చెప్తాడు మనతోటి? సాధ్యమైందే బాబా చెప్తారు. కాకపోతే ఏ వ్యక్తి కూడా తన అంతరాత్మను తాను చూడడానికి ప్రయత్నం చెయ్యడు. ఎవరు చేయరు. అద్దం ముందు నిలబడితే అన్నీ కనబడతాయి, కానీ అంతరాత్మ కనబడదు. శరీరంలో ఉన్నవన్నీ కనబడతాయి, కానీ అంతరాత్మ మాత్రం కనబడదు. హృదయం కనబడదు, చైతన్యం కనబడదు, మనస్సు కనబడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఏ లక్షణ సంపద అయితే అవసరమో అవి కనబడవు. మరి మీరు లోతుగా మీ అంతరాత్మలోనికి చూసినప్పుడు, నాకు డ్యాన్స్ సంగీతం ఒక మాస్టర్ చెప్పారు,
చాలా కాలం క్రితం నేను చదువుకున్నప్పుడు 67, 68 ఆ ప్రాంతంలో ఆయన బర్మా నుంచి వచ్చాడు. ఆయన కోసం నేను ఒక సుమారు 100 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళేవాడిని. వెళ్ళి వారం రోజులు నేర్చుకొని వచ్చేసేవాడిని. పార్వతీపురం కల్లేపల్లిలో ఉండేవాడు. మొట్టమొదటిసారి ఆయన మాట ప్రకారం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అది ఇల్లు కాదు, అది పర్ణశాల. ఆ పర్ణశాలలో ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు. చిన్న గదిలో, పెద్ద గది, మరొక చిన్న వంట గది. ఈ పెద్ద గదిలో కథ కుర్చీలు, చేతులు లేనివి 4 ఉండేవి. నేను వెళితే శబ్దం చేయడానికి వీల్లేదు, నువ్వు వస్తే నిశ్శబ్దంగా లోపలికి వచ్చి కూర్చోవాలి, నీ ఊపిరి కూడా నాకు వినబడడానికి వీలు లేదు అని ఆంక్ష పెట్టాడు ఆయన. సరే అని నెమ్మదిగా లోనికి వెళ్ళి కూర్చునేవాడిని. ఎన్నాళ్ళు నాకు ఆయన పూజ గదిలో ఏడ్చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఒక 6 మాసాలు గడిచిన తరువాత చదువు వచ్చింది ఆయన దగ్గర నాకు. అప్పుడు 6 మాసాల తర్వాత ఆయన చిన్న విద్యలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ విద్యలు కూడా ప్రదర్శించాడు నా దగ్గర. ఖాళీ మొబ్బల్ని తీసి ఆ ఇంట్లో పరిగెట్టేటట్టు చేయడం, ఆయన ప్రసాదం ఉంచిన చోటు నుంచి ఆ హారతి పళ్ళు లేచి రావడం, ఆయన ఏదైనా ఒక వస్తువు కావాలని చేసేస్తే ఆ వస్తువు ఆయన దగ్గరికి రావడం, ఇలాంటి విద్యల్ని ప్రదర్శించేవాడు. నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ నా దగ్గర ఎందుకు ఈయన ఇలా ప్రదర్శిస్తున్నాడు అని ఒక అనుమానం వచ్చింది. అప్పుడు మాస్టర్, ఈ విద్యలు మాకు నేర్పడానికి మీరు నేర్చుకున్నారా, సరదాగా నేర్చుకున్నారా, లేదు వీటితో మీకు ఏమైనా పని ఉందా అని అడిగినప్పుడు, వీటితో నాకే పని లేదు, వాటంతటవి నా దగ్గరకు వచ్చాయి, సరదాగా నేను వాటితో ఎంజాయ్ చేస్తున్నాను. నీ చేతిలో ఒక బంతి ఉందనుకో, నువ్వు దాన్ని అలా ఉంచావు కదా, ఏమీ ఆడడం చేత కాకపోతే కనీసం పట్టుకొని ఇలా మెత్తగా నొక్కుతావు, అదే పని నేను చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఓ మాట అడిగాను, మీరు పూజ చేసుకున్నటువంటి ఆ చిన్న గది నేను చూడవచ్చా అని. ఇంతవరకు నువ్వు చూడలేదా, వెళ్ళి చూడన్నాడు. ఆ లోపల ఆయన ఫోటో అయ్యే పెద్దది ఉంది. ఎస్టానిష్ అయిపోయాను నేను. ఆయన ఫోటోకి ఆయనే ఆరాధన చేస్తున్నాడు. బయటకు వచ్చాను, సైలెంట్గా కూర్చున్నాను. చిన్న నవ్వు నవ్వుకొని, ఏం చూశావు అన్నాడు. మీ ఆత్మ కనిపించింది అన్నాను. ఆయన స్టన్ అయిపోయాడు. సరే అంటే భగవంతుడు ఆత్మవత్ సర్వభూతాన్ని అంటే స్లోగన్ని అనుసరించి సర్వే సర్వత్రా, ముఖ్యంగా ప్రాణుల్లో ఆత్మరూపంలోనే ఉంటాడు కదా. మరి ఇక్కడ మెహర్ బాబా, మీరు లోతుగా మీ అంతరాత్మలోనికి చూసినప్పుడు అని అన్నప్పుడు అది ఎలా కనబడుతుంది అంటే, ఏ అంతరాత్మ అయితే మానవుని దేహంలో ఉన్నది అని ఆయన చేత, ఆయన 3 అవతారాలు, పూర్ణ అవతారాల చేత, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు,
శ్రీ మెహర్ బాబా ఈ ముగ్గురు చేత చెప్పబడిందో అది మనం చూడలేము. అది చూడాలంటే ఏం చేయాలా? మన ఫోటోని మనం అది ఇప్పుడంటే ఫోటోగ్రఫీ వచ్చింది. ఆయన ఫోటోని రాయించుకున్నాడు పెన్సిల్ ఆర్ట్. ఆ పెన్సిల్ ఆర్ట్తో ఆయనే దాన్ని ఆరాధించేవాడు. సరే, మరో కొన్ని రోజులు పోయిన తర్వాత, మాస్టారు ఇప్పుడు ఈ విద్యలన్నీ మాకు మీరు ఉచితంగా మప్పుతున్నారు, మేము డబ్బులు ఇస్తామన్నా ఆ మాట ఎత్తొద్దన్నారు. మరి మీ దగ్గర నేర్చుకున్న కళకి మీకు మేము ఏదో కృతజ్ఞతాపూర్వకంగా ఏదో ఇచ్చుకోవాలి కదా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను నా ఆత్మనే కాదర్రా, నీ ఆత్మల్ని కూడా చూస్తూ ఉన్నాను రోజు అన్నాడు ఆయన. ఇప్పుడు నాకు బాబా చెప్పినటువంటి ఈ విషయం ఆ పరిస్థితిని గుర్తు చేసింది నాకు. అంచేత మీరు మీ అంతరాత్మలోనికి చూసినప్పుడు నన్ను అనంతునిగా దర్శిస్తారు. ఆయన దర్శిస్తారు అంటే అది అసాధ్యమని, అది మనకెక్కడ సాధ్యం అవుతుందని మనం చింతపరచుకోకూడదు. గుర్తుంచుకోండి, చాలా మందికి అలవాటు ఉంది, తను కించపరచుకుంటాడు. నువ్వెవడివి ఆత్మని కించపరచడానికి? చైతన్యాన్ని కించపరచడానికి, మనస్సును కించపరచడానికి, హృదయాన్ని కించపరచడానికి, నీ దేహాన్ని కించపరచడానికి నువ్వెవడివి? నువ్వు తయారు చేసుకున్నావా? కాబట్టి బాబా అన్న ఈ మాటని ఒక సవాల్గా తీసుకోవాలి మనందరం. అయితే ఫోటో అక్కర్లేదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బాబా చెప్పినటువంటి ఈ విషయాన్ని, అంటే మీ అంతరాత్మలోనికి లోతుగా చూసినప్పుడు నన్ను అనంతునిగా దర్శిస్తారు. ఎక్కిర్యాల రామకృష్ణమాచార్య ట్రస్టులో ఒక ప్రార్థన, రామకృష్ణ మిషన్లో ఒక ప్రార్థన, కొన్ని హాస్పిటల్స్లో ఇంకొక ప్రార్థన, ఇలాగ ఆత్మని జత చేర్చి రాయబడిన ప్రార్థనలు అనేక ఉన్నాయి. హోమియోపతి డాక్టర్స్ కూడా ఒక ప్రార్థన చదువుతారు, హోమియోపతి మందు ఇచ్చే ముందు. అంచేత మనకి ఒక ప్రార్థన కావాలి అనుకుంటే ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. నీ ఆత్మని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, చిన్న గ్యాప్ ఇచ్చారు బాబా. ప్రేమిస్తున్నామా? నీ హృదయాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? మళ్ళీ చిన్న గ్యాప్ ఇచ్చారు బాబా. ప్రేమిస్తున్నామా? నీ మనస్సుని నువ్వు ప్రేమిస్తున్నావా? మళ్ళీ గ్యాప్ ఇచ్చారు బాబా. నీ చైతన్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? చివరికి నీలో ఉన్న నన్ను ప్రేమిస్తున్నావా అని కానీ ఈ ప్రశ్నలు ఎవరికి వాళ్ళు వేసుకుంటే ఖచ్చితంగా, నిక్కచ్చిగా, నిర్దిష్టంగా మీకు దాని మీద ఒక రకమైన బలమైనటువంటి ఒక ఏకాగ్రత వస్తుంది. అదే ఇక్కడ బాబా అంటున్నారు, మీ అంతరాత్మలోనికి లోతుగా చూసినప్పుడు నన్ను అనంతునిగా దర్శిస్తారు. అంటే ఆ మాటలో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. లేకపోతే ది లివింగ్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, ది హైయెస్ట్ ఆఫ్ ది హై,
తేలిగ్గా అంటాడా ఈ మాట? ముందుకెళ్తాను. అప్పుడు నన్ను ప్రతి ఒక్కరిలోనూ అన్ని వస్తువులోనూ దర్శించగలరు. అంతా బాబాయే, ఉన్నది భగవంతుడొక్కడే. సమాధి స్థితి అంతా ఒట్టిదే, భగవంతుడే సత్యం. అంతేగాక ప్రతి ఒక్కరూ ఇతరమైనదంతా కూడా భగవంతుడే. సర్వే సర్వత్రా ఉన్నది ఆ భగవంతుడే, పరమాత్మగా, అనంత పరమాత్మగా, చైతన్య పరమాత్మగా. అంచేత ఈ పేర 2318వ పేజీలో బాబా చెప్తున్న ఈ పేర, దీని మీద మీకు కొంచెం టచ్ చేయవలసి వచ్చింది. ఆ 2వ పేరాలో ఇది భగవంతుడు, అది భగవంతుడు అని అంటూ మీరు భగవంతుణ్ణి పరిమితపరచలేరు. ఒక రాయిని చూసి భగవంతుడని, ఒక విగ్రహాన్ని చూసి భగవంతుడని, ఒక ఆకారాన్ని చూసి భగవంతుడని మనం భగవంతుడిని పరిమితపరచలేము. భగవంతుడు భగవంతుడే అంతే. వాట్ ఈస్ గాడ్ మీన్స్ ది ఆన్సర్ ఇస్ గాడ్, దట్స్ ఆల్. అంచేత మాయ కూడా భగవంతుడే. ఇందాకలే మీకు చెప్పిన వరుసలో ఈ పనిముట్టు మాయ చెప్పలేదు. ఎంచేత ఆ వరుసలో మాయని కలపడానికి లేదు. అంచేత మాయ కూడా భగవంతుడే. భగవంతుడంటే 1, 2 కాదు, అన్నీ భగవంతుడే. ఎంత బాగా చెప్తున్నారు చూడండి ఆయన. శూన్యము సర్వము 2 ఒకదానినొకటి పూర్తిగా ఎలా లీనమై ఉన్నాయంటే, అందులో ఇది శూన్యమని ఇది సర్వమని విడదీసి చెప్పలేరు. శూన్యం కూడా ఉన్నది, కానీ ఇది భ్రాంతి మాత్రమే. వీటి మీద మంచి గీతాలు బాబా రాయించారు. ఇంకా అవి మీకు టచ్ చేయలేదు నేను. మాకు అవసరం వస్తుంది, టచ్ చేసి మళ్ళీ మీకు అని వినిపించవలసినటువంటి అవసరం వస్తుంది. మరి ఇది ఏమిటి? ఇది భగవంతుడే. స్పష్టంగా అర్థమైందా? భగవంతుడు భగవంతుడే. మీరు నా అనుభూతిని పొందినప్పుడు నన్ను తెలుసుకుంటారు. ఈ మెసేజ్లు ర్యాంక్ మెసేజెస్, వీటిని మనం మర్చిపోకూడదు. మనం పరమాత్మను చూడడానికి కావలసిన అన్ని విషయాలు చెప్తున్నారు ఆయన. భగవంతుడు భగవంతుడే. మీరు నా అనుభూతిని పొందినప్పుడు నన్ను తెలుసుకుంటారు. అనుభూతి అనేది ఎలా కలుగుతుంది? ఒక భౌతిక ఉదాహరణ మీకు చెప్పక తప్పదు. బాబా చెప్పిన ఉదాహరణ లాంటిది ఇది, కాకపోతే కొంచెం దీంట్లో ప్రాక్టికల్గా మీకు వివరించడం జరుగుతుంది. ఒక వ్యక్తి వయసులో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు, ఇప్పుడు సినిమాలన్నీ అదే కదా, చలనచిత్రాలన్నీ దాని మీద ఆధారపడి తీస్తున్నారు. వాడికి ది ఫస్ట్ సైట్, మొట్టమొదటి ఆ చూపులో ఏం కలుగుతుంది? చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉన్నది, మంచి రూపం అని ఒక సాధారణ భావం కలుగుతుంది. అది సాధారణ భావమే. దాంట్లో ఒక రకమైన వ్యామోహం తప్ప
ఇంకేమీ ఉండదు. ఎప్పుడైతే ఆ వ్యామోహం కలిగిందో ఆ వ్యామోహం ఏం చేస్తుంది? మళ్ళీ చూడు అని ఒత్తిడి చేస్తుంది. ఆ ఒత్తిడి రాను 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 రోజు రోజుకి కూడా అధికమై చూచుట అనే చర్య ఫిక్స్ అయిపోతాడు. ఆ చర్యకి ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయి ఏ విధంగా చూచుట అన్న ప్రశ్న తానే వేసుకొని దానికి వనరు ఎత్తుక్కుంటాడు. ఎత్తుక్కొని ఎక్కడైతే ఆమెని హాయిగా చూడగలడో అక్కడ నిలబడి కాపలా కాయడం, లేకపోతే కూర్చొని ఎదురు చూడడము చూస్తూ ఉంటాడు. దీన్ని పడిగాపులు అంటారు తెలుగు మాటల్లో. పడిగాపులు కాస్తాడు. దేనికి? చూచుటకు. అంతే. ఆ పర్సన్ గాని వీడు చూస్తున్నాడు అని గాని ఆవిడ పసి కడితే, వీడు పడిగాపులు కాస్తున్నాడు, ఆ పడిగాపులు ఆవిడ పసి కడుతుంది. పసి కడితే ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ గా ఆవిడకి కూడా ఉంటే ఒకసారి కావాలని చూస్తుంది, వెనక్కి తిరిగి కూడా చూడడానికి ప్రయత్నం చేస్తుంది. అంతే. వెనక్కి తిరిగి చూచుట అనే చర్య ఆమె వల్ల కానీ జరిగితే వీడి చూచుట అన్న చర్యని తీవ్రతరం చేసేస్తాడు. ఇదంతా వ్యామోహంలో భాగమే. మెహర్ బాబా కార్యక్రమానికి మొట్టమొదటిసారి మీరందరూ ఎక్కడో ఒక దగ్గర హాజరై ఉంటారు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఎవరెవరు ఎక్కడ ముందుగా బాబాను చూశారో. ఆ తొలిసారి చూసిన చూపు యొక్క ప్రభావం మన యొక్క మనసు మీద గాఢ ముద్రగానే వేసింది అనుకోండి. వాళ్ళు చూడాలి అనే భావంతో ఉంటారు. తేలిక ముద్ర వేసింది అనుకోండి, చూడడానికి పెద్ద ఆలోచించరు. ఇక్కడ కూడా మీకు ఏమైంది? చూడాలి అనే గాఢమైన ఆలోచన మనస్సులో ఏర్పడింది కనుక పడిగాపులు కాసి చూస్తున్నాడు. పోనీ చూస్తే పోయి మనం కూడా ఒక చూపు సిరిస్తే తప్పే ఉంది అనుకొని ఆవిడ కూడా ఒక చూపు సిరింది అనుకోండి, అప్పుడు అది అలవాటు అవుతుంది. ఆ అలవాటు పరస్పరంలో కూడా, అంటే ఇరువురిలో కూడా కేవలం ప్రేమ భావన తప్ప తదితర భావనలు లేకపోతే ఈ చూచుట అన్న చర్యలో మరికేమీ ఉండదు. చూచుట అన్నది మాత్రమే ఉంటుంది, ఇంకే భావాలు ఉండవు. అలాగే బాబా మొట్టమొదటిసారి చూసే పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఏ భావాలు లేకపోతే, అభావంగా కానీ ఉంటే ఖచ్చితంగా చూడాలి 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 అనే భావన ఒకటి అప్పుడు కలుగుతుంది. ఇలాంటి అనుభవం చాలా మందికి ఉండే ఉంటుంది. అలా చూడాలి 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 అన్నది ఎప్పుడైతే స్థిరమవుతుందో ఆ స్థిరత్వంలోంచి తెలుసుకోవాలి అనే తత్వం చిన్నది రగులుకుంటుంది. లవ్ ఇస్ ఫైర్. ప్రేమ అగ్నిలాంటిది, అది ఒక్కసారి కాల్చేదు. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా బాబా మనకి రోమియో జూలియట్, సలీం అనార్కలి, దేవదాసు పార్వతి ఇటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమికుల యొక్క విషయాలు చెప్పారు ఆయన. అంచేత
ఎప్పుడైతే ప్రేమలో బాబా తెలుసుకోవాలి అనే దుగ్ధ, అదే దానికి చక్కటి మాట దుగ్ధ, అది మనకి అంటే ప్రేమించిన వారికి, బాబా ప్రేమికులుగా పిలువబడే వాళ్ళందరూ బాబాని నిజంగా ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తున్నారా, లేకపోతే ఇప్పటికి కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఈ 2 తరగతుల వాళ్ళు ఉంటారు. పాయింట్ బ్లాంక్ గా నేను మీతో ఈ పనిముట్టు సంగతి చెప్పేస్తాను. ఇప్పటికే ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది పనిముట్టు. ప్రేమించాను అనే సాహసం ఈ పనిముట్టుకు లేదు. అంచేత మీరు నా అనుభూతిని పొందినప్పుడు, అనుభూతి అంటే కొంచెం మీకు ఈ 6వ వాల్యూమ్ నుంచి కూడా ఒక అవకాశం బాబా మనందరికి ఇస్తాడు. ఏమిటంటే ఇంతవరకు మనం చేస్తున్నటువంటి అలవాటు పడిన చర్యలు కాక అలవాటు పడని చర్యల గురించి ఆలోచించి ఆ రస్తాలో మనల్ని నడిపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా చాలా ఏళ్ళు అయిపోయాయి కదా ఒక్కొక్కరు బాబా పోళ్ళకి వచ్చి, చాలా సంవత్సరాలు అయిపోయింది. కొంతమంది బయటికి చెప్తారు కూడా. ఆ చెప్పుకోవడం ఏమిటి, ఒక విధంగా అవతల వాళ్ళకి అయ్యయ్యో వీళ్ళు నేల నుంచి బాబాని ప్రేమిస్తున్నారా, మనం కూడా చేద్దాం అనే ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతో చెప్తారే తప్ప వాళ్ళేదో విజయం సాధించాలని చెప్పడం కాదు. అది గుర్తుంచుకోండి. ఎవ్వడూ ఏది సాధించాలన్నా లేదు సాధించకుండా ఉండాలన్న రెండింటికి కారకుడు ఆయనే. ఆయన కారకుడు కావడానికి మనలో ప్రేరణ ఉండాలి కదా, ప్రేమ ప్రవాహం ఉండాలి కదా. అవి మనకు ఉన్నాయా లేవని మనందరికీ తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు, చెప్పుకోక్కర్లేదు. అందుచేత నా అనుభూతిని పొందినప్పుడు నన్ను తెలుసుకుంటారు. ఇక్కడ స్వచ్ఛంగా ప్రేమించేవే ఏ వయసులో ఉన్న కుర్రవాడికి కానీ లేదా వయసులో ఉన్నటువంటి ఆ యువతికి కానీ ప్రేమే కలుగుతుంది తప్ప ఆ అసోసియేటెడ్ లస్ట్ కలగదు సాధారణంగా. ఇదేంటంటే రోజులు ధ్వంసం అయిపోతున్నాయి, ఇంకా అటువంటి మనుషులు మనకు ఉన్నారా అంటే ఉన్నారు. ఎస్, బాబా ప్రేమికుల్లో, నన్ను ప్రేమించిన వారిలో, నా చేత ప్రేమించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం, అది సాగర ప్రేమ ప్రవాహం, సర్వులను చేయు పునీతం, శూన్యములో సర్వము ప్రేమే, అనవోయి మేహిర్ బాబా. 2 గంటలు కూడా ఉదయం తెలివి వస్తే ఆయన ప్రేరేపించి రాయించుకున్న పాటిది. ప్రేమ సాగరుడు, ఓషన్ ఆఫ్ లవ్. అంచేత వస్తుంది.
బాబా ప్రేమికుల్లో చాలా మంది ఉన్నారు. మనలో ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నది. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా ఇప్పుడైతే ఆయన సన్నిధిలో గడపాలనే ఆలోచనతో బ్రతుకుతున్నాము. ఆయన చేరువుగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో, ఆయన కార్యక్రమాలకు ఎప్పుడైతే హాజరవుతున్నామో, మనలో ప్రేమ ఉండి తీరుతుంది. లేదు అని మనల్ని మనం కించపరుచుకుంటే ఆయన్ని అవమానించినట్టే. అంచేత నా అనుభూతిని పొందినప్పుడు నన్ను తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న జ్ఞానం శాశ్వతమైనది, అయిపోతుంది. అది తను మనములు అర్పణ చేసి అణు అణువు మెహరని తలచి, ఎలా రాయించారు చూడండి. హిజ్ ఆఫ్ క్రియేషన్. ఆయన రాయించుకున్నాడు. తనువు మనస్సు అర్పించాలి ఆయనకి. అంతకన్నా ప్రేమించదగిన వ్యక్తి, అంతకన్నా ప్రేమించదగిన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకేమైనా ఉందా? మెహర్ బాబా కట్టా ప్రేమించదగినటువంటిది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? ఏదీ లేదు. మన తల్లి తండ్రి కూడా ఆయన ఇచ్చిన ప్రేమను ఇవ్వలేదు. మన వావి వరుసలతో ఎంతమంది అయితే మనం పిలుస్తున్నాం, వాళ్ళు ఎవరు కూడా ప్రేమని పంచలేరు. బాబా పంచిన ప్రేమని. అంచేత బాబా అంటే ఉక్కిరి బిక్కిరిపోయి పరిగెడుతున్నామే, ఆ పరుగుల వెంట మన వెనకాల ఏది పరిగెడుతుంది? ఆయన ప్రేమ. లేకపోతే మనం పరిగెడతాం. అంచేత అలా తెలుసుకున్న జ్ఞానం శాశ్వతమైంది. జన్మల తరబడి పరిగెట్టిస్తాడు మనల్ని. ఒకనొక సందర్భంలో అంటాడు, మీ అంతా నా గోపికలు అంటాడు బాబా. మీ అంతా నా గోపికలు అంటాడు. ఎస్, మెహర్ బాబా ప్రేమికులంతా కూడా కృష్ణావతారంలో గోపికలే. ఎలా ప్రిపేర్ చేయిస్తాడంటే, మన ఎన్ని జన్మలెత్తి ఈ జన్మకు వచ్చామో ఆయనకు తెలుసు. ఇంకెన్ని జన్మలు ఎత్తాలో ఆయనకు తెలుసు. ప్రతి జన్మని ఎలా మనం వృధా చేసుకున్నామో తెలుసు. ఈ జన్మ వృధా కాకుండా ఆయన మన చేరువుకొచ్చి కమాలంటూ మీ అని పిలిస్తే ఎలాగ మనం అది రిసీవ్ చేసుకున్నామో కూడా ఆయనకు తెలుసు. అందుచేత మనకి ఏది చెబితే మనం అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతామో, ఆ అనుభూతి కోసం ముందుగా ప్రిపేర్ చేస్తున్నాడు మనకి. ఆ జ్ఞానం శాశ్వతమైంది. భగవద్ అనుభూతి పొందినట్లు ఒకే ఒక గుర్తు ఏమిటంటే, ఇంకా ఇంకా ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఒక వ్యక్తి భగవంతుడితో ఐక్యం అయినప్పుడు అతనికి సర్వము తెలుస్తుంది. ఇండికేటివ్ గా చెప్పాడు మనకి బాబా. ఎందుకింత మన మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన? ఇంతటి శ్రద్ధ మనకి బాబా మీద ఉన్నదా? అంటే ఈ పనిముట్టు సాహసించలేదు ఉన్నది అనడానికి. ఒక వ్యక్తి భగవంతునిలో ఐక్యమైనప్పుడు అతనికి సర్వము తెలుస్తుంది. అంతేగాక ఆ సర్వము భగవంతునిగా అతడికి తెలుస్తుంది. క్లూ ఇచ్చాడు.
ఒక్కరు లేరు ఈ ప్రపంచంలో, ఒక్క వ్యక్తి లేడు. ఇన్ని కోట్ల మంది, సుమారు 135 కోట్ల భారతీయుల్లో ఒక్కడు లేడు, నమ్మండి. చిన్న విషయం కాదు ఇది, ఉన్నాడు అనుకోవడానికి. ఆ వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడు, అటువంటి వ్యక్తి. కానీ సర్వము మనసు ద్వారా తెలుసుకోలేదు. కేవలము తెలుస్తుంది. అంటే ఆయనకి ఈ తెలియటం అనేది మనసు యొక్క ప్రమేయంతో జరగదు, తెలుస్తుంది అంతే. దట్స్ ఆల్. అంతే. ఈ క్షణంలో నీవు భగవంతుడివే, కానీ ఆ విషయం నీకు తెలియదు, మనకు తెలియదు. నేను భగవంతుణ్ణి అన్న విషయం గాని మానవుల్లో ఏ మాత్రం రవంత చోటు చేసుకుని ఉన్నా మనం భజనలు చెయ్యం, సహవాసులు చెయ్యం, మెహరాబాద్ కూడా వెళ్ళాం. చేత నిన్ను నువ్వు తెలుసుకున్నట్టుగా చేస్తున్నాడు ఆయన. సెల్ఫ్ రియలైజేషన్. ఎందుకు అక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్ళాలి? అంచేత ఆ క్షణంలో నీవు భగవంతుడివే, కానీ ఆ విషయం నీకు తెలియదు. నేను భగవంతుడును, ఆ విషయం నాకు పూర్తిగా తెలుసు. ఇదంతా చాలా అద్భుతమైన మెసేజ్ అండి. మీ అందరూ కూడా ఈ మెసేజ్ని ప్రతిరోజు ఒకసారి చదువుకోండి, అవసరం. ప్రేమమయుని యొక్క ప్రాపు కావాలి అంటే అవసరం. భగవదనుభూతి పొందాలి అని అనుకుంటే అవసరం. వారిలో ఒకరు బాబాని, అయితే ప్రతి ఒక్కరూ 7 భూమికల ద్వారా ప్రయాణించవలసిందేనా? అని ఒక ప్రశ్న వేశారు. బాబా దానికి వివరణ ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఆయన అసంతృప్తి పరచలేదు తన చుట్టూ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చేయట్లేదు. మనం కొంచెం యామరిపాటుగా ఆయన మాటలు వింటున్నాం తప్ప ఆయన మనకే లోటు చేయలేదు. ఒక సద్గురువు నిన్ను ప్రతి భూమిక ద్వారా విడివిడిగా ప్రయాణం చేసేలా నడిపించడు. అతడు ఆ భూమికలను దాటించి నేను తీసుకువెడతాడు. అందుకే లిప్త కాలంలో బాబా మెసేజ్ జ్ఞాపకం చేస్తున్నాను మీ అందరికీ. లిప్త కాలంలో నువ్వెక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను, అక్కడ నేను ఉంచుతానన్నాడు ఆయన. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నాడు. అంచేత నిజానికి తమాషా ఏమిటంటే, ఆ భూమికలను దాటించి నేను తీసుకుపెడతాడు ఆయన. అసలు నువ్వు ప్రయాణం చేయవు, నువ్వు ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. అందుకే మీకు మనం అక్కడికి వెళ్ళను అని ముందుగా బాబా చెప్పించారు. నువ్వు ఎక్కడున్నవాడివి అక్కడే ఉంటావు, ఇప్పట్లాగే నువ్వు చేస్తావు, బయటికి పెడతావు, నడిచి వస్తావు, వెళుతున్నట్లు నువ్వు భావిస్తావు, కానీ నువ్వు అంతటా ఉన్నావు. నీ మనస్సు ఈ శరీరాన్ని తీసుకువెడుతుంది, నువ్వు అంతటా ఉన్నావు. మనస్సట శరీరాన్ని తీసుకెళ్తుందట. ఇది ఒక విధంగా ఆయన ప్రేమతో చెప్పేశాడు, కానీ మనకి క్లూస్ ఇచ్చాడు. ప్రేమ చేత రహస్యాలు చెప్పేశాడు ఆయన. ఈ రహస్యాలు మనకి ఒక విధంగా చెప్పాలి అంటే వంట పట్టలేదు, మనకి ఎవ్వరికీ వంట పట్టలేదు. ఒక జయదేవుడి యొక్క ఒక గానంలో ఇప్పటికీ ఒక పాదం నేను రోజు ఒకసారి అనుకుంటాను. హరిరితి హరిరితి జపతి సకామం విరహ విహిత మరణేన నికామం.
హరి అని అంటాడు. మన ప్రాచీన కవులందరూ కూడా సామాన్యులు కాదు, అనుభవజ్ఞులు. ఇప్పుడు ఈ పేరాలో చెప్పినటువంటి అనుభూతి పొందిన వాళ్ళు. అందుకే వాగ్గేయకారులు భగవంతుణ్ణి తమ యొక్క కీర్తనలో ఇమిడ్చేశారు. ఆయన గుణగణాలని వాళ్ళ యొక్క కీర్తనలో చొప్పించారు. ఆ చొప్పించడంలో వాళ్ళ కావ్యాల్లో వాళ్ళు రసమాధురిని అనుభవించారు, ప్రేమరస మాధురిని. అంచేత సద్గురువు నిన్ను ప్రతి భూమిక ద్వారా విడివిడిగా ప్రయాణం చేసేలా నడిపించాడు. అతడు ఆ భూమికలను దాటించి నిన్ను తీసుకువెడతాడు. నిజానికి తమాషా ఏమిటంటే అసలు నువ్వు ప్రయాణం చెయ్యవు. నువ్వు ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. ఇప్పటి వల్లనే నువ్వు లేస్తావు, బయటికి వెడతావు, నడిచి వస్తావు, వెడుతున్నట్లు నువ్వు భావిస్తావు. కానీ నువ్వు అంతటా ఉన్నావు. నీ మనసు ఈ శరీరాన్ని తీసుకువెడుతుంది, నువ్వు అంతటా ఉన్నావు. మరి అనుభూతి వీడు చేస్తున్నట్టుగా వీడికి అనుభూతి రావాలి కదా, అంచేత మనస్సు చేస్తుందా పని. అందువలన భగవంతునిలో ఐక్యం అవ్వాలని తప్పించండి. భగవంతునిలో ఐక్యం కావాలని తప్పించండి. తప్పించని ఒక మాట కూడా బాబా రాయించారు. భూమికల గురించో లేక సమాధి యొక్క శక్తుల గురించో, సమాధి స్థితి యొక్క శక్తుల గురించో పట్టించుకోకండి. దైవంతో ఐక్యం అవడానికి తప్పించండి, ఓర్పుతో ఉండండి. తప్పించండి, ఓర్పుతో ఉండండి అంటాడు ఆయన. థియరీలోకి వెళ్తున్నాం మనంతా కూడా మేధస్సుకి మొదలు పెట్టి థియరీలోకి వెళ్తున్నాం. బాబా ప్రాక్టికల్ చెప్తున్నాడు మనకి. ఒకసారి ఒక గురువు తన శిష్యులతో, నీవు ఉన్నత స్థితిని అందుకోవాలంటే నీ కాళ్ళను చేతులను బల్లకు కట్టివేసి నిన్ను ఒక నదిలోనికి త్రోసివేసినప్పుడు నువ్వు నీ దుస్తులు తడవకుండా ఉంచుకోవాలి అని చెప్పాడు. పాపం ఆ శిష్యుడికి అర్థం కాలేదు. 2319 పేజీ ఆఖరి పేర మీద మాట్లాడింది. ఆ గురువు ఏం చేశాడు శిష్యుడితో, నీకు ఉన్నత స్థితి కావాలంటే బల్లకి నువ్వు కట్టుకొని ఒక నదిలో తోసివేసినప్పుడు నీ దుస్తులు తడవకుండా ఉంచుకోవాలని చెప్పాడు. పాపం ఆ శిష్యుడికి అర్థం కాలేదు. దీని గురించిన అవగాహనకు ఆ శిష్యుడు ఎక్కడెక్కడో తిరిగాడు. చివరకు ఒక చోట సాధువు కనబడగా అతన్ని తన గురువు చెప్పిన దానికి అర్థం ఏమిటని అడిగాడు. ఆ సాధువు దాని అర్థం ఏమంటే, నువ్వు భగవంతుల్లో ఐక్యమవ్వాలని తీవ్రంగా తప్పించాలి. ఆ తపన శ్వాసలా ఉండి అది లేకుండా ఒక క్షణం కూడా నీవు మనలేకపోయేంతగా నీవు తప్పించాలి. అంతేకాదు, అలా అంటూ కూడా నీవు కోట్ల కొద్ది సంవత్సరాలు సహనంతో వేచి ఉండాలి అని వివరించాడు. చాలా ఆయన ఒక విధంగా ఇటువంటి విషయాలు ఎన్నో ఏళ్ళు గురువు దగ్గర శుశ్రూష చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు. మనం ఏమిటి బాబాకి శుశ్రూష చేసాం చెప్పండి? మనం బాబాకి ఏమైనా సేవ చేసామా? బాబాకు మనం ఎలా సేవ చేయగలమండి? ఆయనేమి సేవ చేయించుకుంటాడా మన చేత ఫిజికల్గా వచ్చి అని మన మనస్సు మన చేత ఆలోచించేటట్టు చేస్తుంది. ఇక్కడ మనల్ని ఆయన ప్రేమిస్తూ ఆ ప్రేమతో మనల్ని సంతృప్తిపరుస్తున్నాడు. ఆ ప్రేమలోనే మనం ప్రేమించే ఆ చాలా స్వల్పమైన ప్రేమ కోసమే
మన గురించి ఆలోచిస్తూ మనకైన కావలసినవన్నీ అందిస్తూ సేవ చేస్తున్నాడు. మనం దానికి బదులుగా ఏమి ఇవ్వగలం, ఏం చేయగలం? తప్పిస్తే చాలు, ముందు తప్పించిపోవాలి, తప్పించాలి. మనలో తపన రగలాలి. బాబా మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమే ఆ తపన్ని రేపుతుంది. స్వచ్ఛత లేకపోతే ప్రేమ కలగదు. ప్రేమ ఎంత పవిత్రమైందో తపన కూడా అంత పవిత్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఈ మాటల్లో నువ్వు తీవ్రంగా తప్పించాలి, అది నీ శ్వాసలా ఉండాలి. అది లేకపోతే బ్రతకలేని పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. అంతేకాకుండా కోట్ల కొలది సంవత్సరాలు వేసి ఉండాలి అన్నాడు. కానీ బాబా అంత పీరియడ్ మనకి చెప్పలే. నువ్వు నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించి నీ ప్రేమలో ప్రేమ తప్ప ఇంకేమీ లేకపోతే ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, సెకండ్లో 100వ వంతు కాలంలో నువ్వు ఎక్కడుండాలని నేను కోరుకుంటున్నాను, అక్కడికి నిన్ను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు ఆయన. అందువలన ఐక్యం అవ్వాలనే తపన కలిగి ఉండండి, సహనంతో ఉండండి అని నేను చెబుతాను. ఆ తపన అనేది భగవంతుడిచ్చిన వరం. చూసారా, లవ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అన్నారు బాబా. ఇప్పుడు ఈ తపన కూడా ఇట్ మస్ట్ బి ఏ గిఫ్ట్ ఫ్రమ్ మెహర్ బాబా. బాబా మీద తపన మీకు ఎప్పుడు కలుగుతుంది? ఇన్ జనరల్గా చెప్తాను మీకు. మనకు సంబంధించిన వాళ్ళకు జబ్బు చేసినప్పుడు, ఐసీయూలో పెట్టినప్పుడు ఇలాంటప్పుడు తపన వస్తుంది బాబా మీద. జరగదానివి జరిగినప్పుడు అలాంటప్పుడు తపన కలుగుతుంది బాబా మీద. అది తపన కాదు, అవసరానుగుణంగా వచ్చే భావన. అంతే, అలా రాకూడదు. అయితే భగవంతుడు ఇచ్చిన వరము ఉండాలి, ఆయన కృప కూడా మనకు ఉండాలి. కృప గురించి ఒకరు చెప్పారు, చాలా మంచి మెసేజ్ బాబా, మనం చదువుకున్నాం. అంచేత నేను చెప్పినట్లు చేయండి, అతి తపనతో జీవించండి, అప్పుడు నేను సహాయం చేస్తాను. ఎందుకంటే ఆ తపన కూడా నేనే ఆ తపన అన్నాడు ఆయన. కొన్ని విషయాలు మనం విన్నప్పుడు చాలా తీవ్రంగా తీసుకోవాలి. సత్యభామకి గర్భభంగం జరుగుతుంది ద్వాపరయుగంలో. నవభార్యల్లో ముఖ్యంగా రుక్మిణి సత్యభామలు ప్రత్యేకమైన వ్యక్తులు. అంచేత సత్యభామ గర్భభంగం జరుగుతుంది. జరిగితే వెంటనే అంతవరకు ఆ శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి శారీరకమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి ప్రేమ ఒక్కసారి పవిత్ర అయిపోతుంది. కృష్ణుడు వస్తాడు ఆమె దగ్గరికి, ఆమె పట్టించుకోదు, తన్మయత్వంలో ఉంటుంది. అటువంటి తన్మయత్వం ఎప్పుడైతే ఎదురుగుండా భగవంతుడు లేకపోయినా వస్తుందో అది తపన్ని రేపుతుంది. మామూలుగా తపన రాదు మనకి వచ్చేదంతా తపన కాదు, అవసరానుగుణ్యంగా కలిగినటువంటి ఆవేశం. అంచేత ఆ తపన కూడా నేను ఇక్కడి నుండి ప్రసాదిస్తాను అని తన హృదయం వైపు చూపిస్తాడు. అక్కడి నుండి స్వీకరిస్తాను. వారి హృదయాల వైపు చూపిస్తూ ప్రేమ యొక్క అత్యున్నత దశయే భగవంతుని
అత్యున్నత దశయే భగవంతుడిని గుర్తుంచుకోండి. చాలా 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 అద్భుతమైనటువంటి మెసేజ్ ఇది. మనం పదే పదే మరొకసారి ఇదంతా చెప్పుకున్నా బాగుంటుందేమో, కానీ వివరాలు రావు మరి. ఎందుకంటే ఆయన ఈ రోజు అందించింది రేపు అందిస్తాడని గ్యారంటీ లేదు. కాబట్టి ప్రేమతో మీరందరూ కూడా బాబా యొక్క ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించిన మాటల్ని, వాక్యాల్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొని తప్పించండి. ముందు బాబా కోసం తప్పించండి. మీకు ఆలోచన నిరంతరం ఆలోచిస్తుంటేనే బాబా మీద తపన వస్తుంది. ప్రేమలో ఉన్నటువంటి రహస్యం కూడా అదే. దూరమైనప్పుడే ప్రేమ అధికమవుతుంది. ప్రేమ అధికమైతేనే ధ్యాస మారిపోతుంది. మనకది జరగాల, మనకది జరగాలి. జరగకపోతే ఎన్నాళ్ళు ఇలా పేలవంగా జీవిస్తాం? పేలవంగా జీవించకూడదు. మనం మన 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 జీవనంలో ఏ జీవనాన్ని అయితే మనం గడుపుతున్నామో అందులో సార్థకత లేదు. సార్థకత రావాలి. సార్థకత రావాలి అంటే తప్పకుండా మనం నేనే తపనని నేనే ఇస్తాను అని అతను హృదయాన్ని ఎప్పుడైతే చూపించాడో మనం ఆ తపన్ని మనం ఆయన విశ్వహృదయం నుంచి పొందగలగాలి. తపన రావాలి. తపన లేని ఆరాధన ఫలించదు. తపన లేని ఏ చర్య కూడా రాణించదు. తపన లేని ఎంతటి గొప్ప కార్యమైన ఫలితాన్ని ఇవ్వదు. అందుకని మనం తప్పిద్దాం. ఆయన హృదయాన్ని మనం ప్రేమించాలి, బాబా హృదయాన్ని. అప్పుడు విశ్వహృదయం అది యూనివర్సల్ హార్ట్. అంచేత అనంత శరీరం కలవాడు కదా, స్వాత్మకమైన హృదయం ఉంటుంది ఆయనకి. ఇన్ని కోట్ల చరాచరాలు కూడా అందులో ఉంటాయి. అంచేత మనం అందుకోసం ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైనా సులువైన మార్గం ఏదైనా ఉందా? బాగానే ఉంది. ఆయన అన్న మాట మీద మనం వివరణ చెప్పుకున్నాం. సులువు ఏమిటి? సులువు ఉన్నది. రాత్రి 12 గంటల తరువాత కానీ మీరు అంటే మీరు పగలంతా భౌతికమైనటువంటి ఆలోచనలతో, భౌతికమైనటువంటి వేదనలతో, భౌతికమైనటువంటి అవసరాలతో, భౌతికమైనటువంటి రకరకాల పనులతో మీరు పూర్తిగా అలసిపోతారు. పడుకున్నప్పుడు రాత్రి ఫస్ట్ హాఫ్ అంటే 12 గంటల వరకు నిద్ర మీద, కొంతమందికి నిద్ర అంటే చాలా ఇష్టం, నిద్రని ప్రేమిస్తారు వాళ్ళు. రాత్రి కానీ 7 గంటలకి పక్కకి ఎక్కితే మళ్ళీ తెల్లవారు 7కే లేస్తాడు వాడు. నిద్రప్రియులు అంటారు అని. అటువంటి నిద్రప్రియులు వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. భగవంతుడు కావాలనుకున్న వాడికి నిద్ర రాదు. భగవంతుడు కావాలి, నేను భగవంతుడిని పొందాలనుకున్న వాడికి నిద్ర రాదు. ఇది ఈ పనిముట్టు యొక్క స్వానుభవం. అంచేత మీకు ప్రశాంతమైనటువంటి, ఎటువంటి ప్రశాంతమైనటువంటి
మరి నీ శ్వాస కూడా నీకు వినబడుతుంది ఆ ప్రశాంతతలో. అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హృదయపూర్వకంగా బాబాని నామస్మరణ చేస్తూ ఈ తపన పెంచుకుంటూగా పోతే ఏదో ఒక రోజు రాత్రి 2 గంటలు 3 గంటల మధ్యకాలంలో మీకు ఒక అనుభవం కలుగుతుంది. అసలు అప్పుడే మనకు మంచి నిద్రపోతా ఉన్నాము, మంచి నిద్రలో ఉంటాం. అందువల్ల నిద్ర అన్నది దానికి ఎవడో ఒక పేరు పెట్టాడు, దరిద్ర దేవతని. ఎస్, అది దేవత, నిద్ర దేవతే. అందుకనే ఎందుకు లేకపోతే 12 గంటలు పడుకున్న వాళ్ళు ఉన్నారు, 16 గంటలు పడుకున్న వాళ్ళు ఉన్నారు, రోజంతా పడుకున్న వాళ్ళు ఉన్నారు, దానికోసమే జీవించిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. అంచేత అటువంటి టచ్, బాబా యొక్క టచ్ మనం పొందాలి అనుకుంటే రాత్రి మాత్రమే, అది అర్ధరాత్రి దాటిన తర్వాత మాత్రమే. ఉదయం ప్రాతకాలం మధ్య, ప్రాతకాలానికి ముందు, అర్ధరాత్రి దాటిన తర్వాత మీ తపనని బట్టి ఆ క్షణం మీకు లభిస్తుంది. అప్పుడు యూ విల్ గెట్ ది టచ్ ఆఫ్ అవతార్. ఆ టచ్ కోసం అది కానీ, ఆ టచ్ కానీ దొరికితే మనం మరి ఐహిక ప్రపంచాన్ని పట్టించుకోవంతే. ఇక్కడే ఉంటాం, ఈ ప్రపంచంలోనే ఉంటాం, మనకి దేంతో సంబంధం ఉండదు. అన్నీ చేస్తుంటాం, దేంతో సంబంధం ఉండదు. అలా అయిపోవాలి. దట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్.